ఇవాళ మనం స్కైప్ జూమ్ లో జూమ్ ఎలా విన్ అయింది స్కైప్ మీద అనేది చెప్తాం. ఫస్ట్ స్కైప్ బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చేటప్పటికి 2003లో స్కైప్ స్టార్ట్ అయింది. దీని యొక్క ఇనిషియల్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాల్స్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ మధ్య ఈజీగా చేయటం దాని పర్పస్. 2005లో దీన్ని ఈబే కొనుక్కుంది $2.6 బిలియన్. ఆ తర్వాత ఇట్ ప్లాన్ టు ఇంటిగ్రేట్ విత్ ఇట్స్ ఈ-కామర్స్, బట్ ఆ ఇంటిగ్రేషన్ ఫెయిల్ అయింది. దెన్ ఇట్ సోల్డ్ ఇట్ టు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్ 2009. తర్వాత దాన్ని మైక్రోసాఫ్ట్ పర్చేజ్ చేసింది స్కైప్ ని. మైక్రోసాఫ్ట్ దీన్ని విండోస్ కి, అవుట్లుక్ కి, ఎక్స్బాక్స్ కి డిఫాల్ట్ గా ఈ స్కైప్ ని ఇంటిగ్రేట్ చేసింది. బట్ దీని యొక్క సింపుల్ పర్పస్ ఇది ఫెయిల్ అయ్యింది. సింపుల్ పర్పస్ ఏంటి? వాయిస్, వీడియో కాల్స్. దీని నుంచి డివేట్ అయ్యేది బిజినెస్, గేమింగ్, ఇట్లా అన్నిట్లోకి వెళ్ళటానికి ఇదైంది. అలాగే మొబైల్ యాప్ ఇంటిగ్రేట్ చేయడంలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఒకనొక స్టేజ్ లో స్కైప్ కి 300 మిలియన్ యూజర్స్ ఉన్నాయి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదే టైంలో చాలా సైలెంట్ గా సింపుల్ విజన్ తో జూమ్ ఎంటర్ అయింది. జూమ్ 2011లో స్టార్ట్ అయింది. 2013 అండ్ స్టార్ట్ అవ్వటమే క్లౌడ్ బేస్డ్ లో స్టార్ట్ అయింది. సింపుల్ గా అది అన్ని లెవెల్స్ కి, అంటే ఎంటర్ప్రైజింగ్ లెవెల్కి వెళ్ళింది, ఎడ్యుకేషన్ లెవెల్కి వెళ్ళింది, అన్నిట్లో అది ఎదుగుతూ వచ్చింది. ఇంకా మనం 2020 దట్స్ ది రియల్ టెస్టింగ్ టైం. ఈ టైంలో స్కైప్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, నాట్ అప్డేటెడ్ వర్షన్ తో, చాలా బగ్స్ తో, ఈవెన్ మొబైల్ యాప్ లో కూడా చాలా బగ్స్, చాలా కాల్ డ్రాప్స్ జరుగుతున్న టైంలో, ఇదే టైంలో 10 మిలియన్ యూజర్స్ ఉన్న జూమ్ క్లౌడ్ వర్షన్ అవ్వటం వల్ల సడన్ గా వచ్చిన హైప్ కి 300 మిలియన్ యూజర్స్ పర్ డే వచ్చిన అది క్లౌడ్ వర్షన్ లో ఉండటం వల్ల ఇమ్మీడియట్ అడాప్షన్ లోకి వెళ్ళిపోయి ఇట్ కుడ్ ఏబుల్ టు గివ్ ఎక్సలెంట్ సర్వీస్. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఈ రోజు కూడా జూమ్ చాలా లీన్ గా, ఫోకస్డ్ గా యూజర్ పర్పస్ కి మాత్రం సర్వ్ చేస్తూ ఉంది. అదే టైంలో చాలా నీడెడ్ సిచ్యువేషన్ లో స్కైప్ దానికి తగ్గట్టు మౌల్డ్ అవ్వలేదు, దానికి తగ్గట్టు అప్డేటెడ్ వర్షన్స్ ని ఇయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్డేట్ చేసుకోలేదు. మేజర్ కాజ్ వేర్ స్కైప్ ఫెయిల్ అండ్ జూమ్ సక్సీడెడ్. జూమ్ డిడ్ నాట్ ట్రై టు డూ ఎవ్రీథింగ్. జూమ్ దాని ఫోకస్డ్ గా ఉండటము, దాని హోల్ స్ట్రక్చరింగ్ అంతా లీన్ గా ఉండటం కూడా సక్సెస్ కి అది కూడా ఒక ఫ్యాక్టర్. చాలా ఫోకస్డ్ గా ఉండి అబ్సెస్డ్ విత్ యూజర్స్, అంటే యూజర్స్ కి ఏం కావాలో అది మీద మాత్రమే ధ్యాస పెట్టినప్పుడు ప్రోడక్ట్స్ సక్సెస్ అవుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జూమ్.